హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవాళ మా పొలంలో ఉన్నాను అనమాట. ప్రజెంట్ అయితే మనము టమాటో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. అందుకనేసి ఫస్ట్ మన భూమిని అంతా 5 మడకలతో దున్నుకున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, మొత్తం అంతా 5 మడకలతో 2 సార్లు దున్నుకున్నాము. మళ్ళీ ఒకసారి దున్నాడు మా నాన్న. సో మొత్తం 3 సార్లు దున్నాడు 5 మడకలతో. నెక్స్ట్ అయితే రోటావేటర్ కొట్టుకోవాలి. రోటావేటర్ కొట్టిన తర్వాత అయితే మనమైతే సాలు దొలాలన్నమాట. గడ్డలు దొలంటారు మా ఊర్లో. సో లావుగా గడ్డలు దొలేసి దానిపైన పేపర్ పరిచి దాంట్లో అయితే మొక్కలు అయితే నాడదాం అనమాట. ఇప్పుడు చూడండి, అక్కడ మనతో డ్రైవర్ అయితే రోటావేటర్ కొడుతున్నాడు. ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి 3/4 ఎకరా ఉంటుంది. ఆ పక్కది ఇది 1/4 ఎకరా పైన ఉంటుంది. సో మొత్తం అంతా 1 ఎకరా అనమాట. 1 ఎకరా టమాటా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనము నీట్గా గడ్డలు తోలుకుంటున్నాం అనమాట. ఈ గడ్డలు తోలనికి రీజన్ ఏంటంటే, దీనిపైన మనం మొలకలు నాటుతాం అనమాట. ప్రతి 1.5 అడుగుకి ఒక మొలక నాటుతాము, లేదంటే 2 అడుగులు. రైతు యొక్క ఆలోచన బట్టి తనకు కావాల్సిన 1 ఎకరాకి 8 నుంచి 9 మొలకలు పెట్టుకోవచ్చు అనమాట. ఆ మొలకలను బట్టి వాళ్ళైతే డిసైడ్ చేసుకోవచ్చు ఎన్ని అడుగులకు మొలక పెట్టుకోవచ్చు అనేసి. అయితే ఇప్పుడైతే మనం చూడండి, ఇక్కడ నీట్గా గడ్డ తోలుకున్నాము. ఇదైతే మొన్ను నీట్గా తోలుకుంటాం కదా, దీనిపైన అయితే మొలకలు పెడతాము. మొలకలు పెట్టే ముందు మనమైతే మందు చల్లుకోవాలి. ఈ గడ్డలకి మందు చల్లుకునేసి దానిపైన కవర్ ఉంటుందన్నమాట. ఒక కవర్ వస్తుంది, ఆ కవర్ నీట్గా వేసేసి నెక్స్ట్ అయితే మొలకలు పెట్టుకుంటాం మనము. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఇక్కడైతే గడ్డలు నీట్గా తోలినాము. ఈ గడ్డలు తోలుకోవడానికి రీజన్ ఏంటంటే, మొలకలు పెడతాం అనమాట దీనిపైన. సో దీనిపైన మొత్తం మందు చల్లేసి గడ్డలు నీటి మళ్ళీ తోలుకునేసి మళ్ళీ అయితే మనము పంట పెడతాం అనమాట. చూడండి, గడ్డలు తోలే మిషన్ అక్కడ ఉంది. మా డాడీ దానిపైన కూర్చున్నాడు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటే గడ్డలు బాగా నీట్గా వస్తాయి అనేసి కూర్చున్నాడు అనమాట. చూడండి, అలా ఉంటుందన్నమాట పద్ధతి, గడ్డలు తోలే పద్ధతి. చూస్తున్నారు గైస్, ఇప్పుడైతే మనము మన పొలానికి ఇది లాగిస్తాం అనమాట. డ్రిప్ లాగిస్తాం కదా. సో దానికోసం గడ్డలు తోలుకుంటాం ఫస్ట్. సో ఆ గడ్డలు తోలుకునే పైన వచ్చేసి మనం ఫెర్టిలైజర్స్ వేసుకోవాలన్నమాట. సో ఈ మందులు ఏవేవి వేస్తున్నామో మా డాడీ పక్కన ఉన్నారు, మా డాడీని అడిగి తెలుసుకుందాము ఏ మందులు వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, అండ్ అలాగే ఏ పద్ధతిలో వేయాలి. ఐ మీన్ మొట్టి నెలకే చల్లేయాలా ప్లేన్ ల్యాండ్ పైన, లేదంటే గడ్డలు తోలుకున్నాక దాని మధ్యలో తోలుకోవాలా అని అయితే మా ఫాదర్ని అడిగి తెలుసుకుందాము. రెడీ? ఇప్పుడు మనం వేస్తున్నాం కదా, సో ఇవి ఏమేమి మొట్టలు వేస్తున్నాము? నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాష్, ఫాస్ఫరస్, కాల్షియం, ఎన్పికే. నెక్స్ట్ వచ్చే అంతే. నేను చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. అదే క్వశ్చన్ కాదు డాడీ. 10, 26, 22, 0.3 గ్రోమర్లు దొరుకుతాయి. ఇంకా అటుంటే పొటాష్, అది భూ ఆయుష్ అని ఒకటి ఉంటుంది. బాగానే పనిచేస్తున్నాయి గ్రోమర్లో. స్తోమత మీద వేసుకోవచ్చు. నేనేదో ఎకరాకు అవి రెండు వేస్తుండా. నేనే కదా, నేను తమ్మాలు 10 మూటలు వేసుకొచ్చిన. మాటికి ఇంచుమించు 10 మూటలు అనుకో వేస్తాను ఎకరాకు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక 35 days అవ్వో మళ్ళీ 10 మూటలు వేస్తాము. అటుంటే ఇంకా ఎరువు ఎకరాకు 4 ఫుల్ లోళ్ళు 4 దోళ్ళేమో మామూలు పేడెరువు వేస్తాను. మన సీజన్ ఇప్పుడు ఏమి వేయకూడదు, ఏదో మా పిల్లల ప్రోత్సాహంకి వేస్తుండా. లేదంటే ఇప్పుడు వేయాల్సిన అవసరం లే, వేయకూడదు కూడా నాకు తెలిసి. ఇప్పుడు పట్టబరిచి నాకు మిక్స్ చేస్తాను. ఎందుకు మిక్స్ చేస్తే అన్ని మిక్స్ అయితే నీట్గా ఉంటాయి కదా. ఒక మూట ఒకసారి ఎత్తుకోలేదు కదా. ఇప్పుడు ఎట్లా మన ప్లేన్ ల్యాండ్కి వేస్తావా లేకపోతే సాల్తో వేస్తావా? కొంచెం ఎక్కువ ఏంటి ప్లెయిన్ ల్యాండ్కి వేయచ్చు, ఎట్లా వేయచ్చు. కొంచెం గడ్డి పడుతుంది ప్లెయిన్ ల్యాండ్కి అట్లే వేస్తే. మధ్యలో వేస్తే అన్న మొలకలు తెచ్చిపోతాము ఎట్లా ఆలోచిస్తాను. ఎట్లా మా వాళ్ళు ఏం చెప్తారో చూసి, మా వాళ్ళు మధ్యలో మొలకలు తెచ్చిపోతే తక్కువ మోతాదులో వేస్తే మొలక సాగు కదా. సచ్చేది ఆడ సావు. అట్ట కూడా వేస్తాం. నీళ్ళు ఒక రోజు ఎక్కువ పెడితే కొంచెం కరిగిపోయి ఇంకిపోయిందంటే మళ్ళీ ఏం కాదు. అట్లే పెడితే అవుట్ అయిపోతాయి. నాకు తెలిసి పర్సకు భూమికి వెళ్ళేది బెటర్ అనుకుంటే సర్వీస్ చేస్తాను అంతే. ఇదంతా ఎంత ఉంది ఇప్పుడు నీకు తెలిసినంత వరకు? అది ఎకరా పైన ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎకరాకి ఎన్ని మొలకలు పడతాను టమాటా చెట్లు? పడతాయి 8,000 నుండి 9,000. 8,000 లోపల పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. మరీ ఎక్కువ అయితే ఊడిపోయి కాయలు ఎక్కడైనా పోవడము, లేదంటే ముడత ఎక్కువ వచ్చేయడము, అట్లా సంథింగ్ జరుగుతాయి. రోగాలు ఎక్కువ వస్తాయి. ఉడుపు ఎక్కువ అయ్యే కొద్దీ రోగము వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు యాక్చువల్గా 21 డిసెంబర్ 21 ఆదివారం. ఇప్పుడు మీ మొలక ఇప్పుడు ప్లానింగ్ ఏంది? ఎప్పుడు పెడతారు? ప్లానింగ్ ఏంది 24, 26 పెట్టేస్తా. నారు మాట్లాడినారా? ఈ రకం నారు రకం ఏంది? ఇప్పుడు నాకు తెలిసి సాహోని బెటర్. సాహో పెడుతున్నావా? సాహో ఎట్లా వస్తుంది? ఎకరాకి ఎన్ని కాయలు అవుతాయి అట్లా? కానీ దిగుబడి బాగానే వస్తుంది. అది మనం చేసే పంట బట్టి. సరే అయితే చూస్తున్నారు గైస్, ఇప్పుడైతే మనము మొత్తం ఇదైతే ఇలా బెడ్ తోలుకున్నాం అనమాట. ఒక సాలు బై సాలు. అండ్ నెక్స్ట్ అయితే దీనిపైన ఎరువు చల్లుతున్నాము. ఐ మీన్ ఫెర్టిలైజర్స్, ఎన్పికే ఉంది కదా, పొటాషు అవంతా. ఇప్పుడు మా మామ అయితే అక్కడ చల్లుతున్నాడు.
నేను కూడా ఇంతవరకు చల్లినాను మొత్తం అంతా. సో ఇప్పుడు ఇంక అన్నం తిన్నామనేసి కొద్దిసేపు నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయేసి నెక్స్ట్ అంతలోపు అయితే వాళ్ళు కంప్లీట్ చేసేసినారు. మొత్తం అంతా 1 ఎకర్ అనమాట. 1 ఎకర్లో ఇప్పుడు మనమైతే టమాటా చెట్లకి ఇంకా డ్రిప్ పరచాలి. మందు మొత్తం చల్లేసినాం కదా, ఇంకైతే డ్రిప్ పరచాలి. డ్రిప్ పరిచిన తర్వాత మనం వాటికి వాటర్ ఇచ్చేస్తాము ఒక 1 డే. నెక్స్ట్ అయితే మనం ప్లాంటేషన్ చేస్తాము. ఆల్రెడీ మొలకలు అయితే మాట్లాడినాడంట మా ఫాదరు. సో ఆల్మోస్ట్ 9000 మొలకలు అయితే మాట్లాడినాడు. అవన్నీ తెచ్చేస్తాము. అవి తెచ్చేసి నెక్స్ట్ అయితే ఇక్కడ ప్లాంటేషన్ చేస్తాము. ఆ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్కి అరౌండ్ మనకైతే కోత పడతాయి కదా టమాటాకాయలు. డెఫినెట్గా అప్పుడు కూడా వీడియో అయితే తీస్తాను, మీరు దాన్ని కూడా చూద్దరు. కానీ ఇప్పుడైతే ఇది అయిపోయింది, మంజల్. నెక్స్ట్ మీకు డ్రిప్ పరచడం ఎలాగో చూపిస్తాను అనమాట. డ్రిప్ దానిపైన పేపర్ ఎలా పరచాలి, నెక్స్ట్ అప్పుడు వచ్చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదంతా మన రైతు సోదరులకి అయితే చెప్తాను. మీరైతే వీడియో చూస్తుండండి. థ్యాంక్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా డాడీ ఇంకా వచ్చేసి మా మామ వాళ్ళైతే మొత్తం ఆ పైప్స్ అన్ని ఫిట్టింగ్ చేస్తున్నారనమాట. బేసిక్గా అవన్నీ ఓల్డ్ పైపులు. లాస్ట్ టైం మేము మా టమాటాలకు వాడిన పైపులే మళ్ళీ వాడుతున్నాం అనమాట. సో కొత్తవి కొనే పని లేకుండా పాత పైపులతోనే అంతా మేనేజ్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పెట్టుబడి కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. అదనపు ఖర్చు ఉంటారు కదా, అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. దీనివల్ల రైతుకు కొద్దిగా లాభం ఉంటుంది కదా, 4-5 వేలు. అది తగ్గించడం కోసం మళ్ళీ ఈ పైపులు అనేది రీయూజ్ చేస్తాం అనమాట. సో ఇవేంటంటే ఎండకు పెట్టేయకుండా పంట అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఎట్టి పెట్టుకుంటే మనకైతే మళ్ళీ యూజ్ అవుతుంటాయి. అది దాన్ని ఎంత సేఫ్గా భద్రిస్తామనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎండకు పెట్టేసి అట్లే ఆ పక్క పంట అయిపోయిన వెంటనే పక్కనే వేసేస్తే అవి కూడా 2-3 పంటల తర్వాత వెళ్ళిపోతాయి. మనం జాగ్రత్తగా అట్లే పెట్టుకుంటే ఇంకా 4 పంటలకు వస్తాయి. అది అనమాట. నెక్స్ట్ అయితే గమ్ వేయాలి మేము. మా డాడీ అయితే గమ్ ఇంటి దగ్గర పెట్టినాడు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, జాయింట్ పెట్టినారు ఒకటి. ఆ జాయింట్ పెట్టి అట్లా కొడతాడు అనమాట. అట్లా కొడితే గట్టి ఫిట్టింగ్ అయిపోతుంది. ఇది మొత్తము మన ల్యాండ్. మార్నింగ్ నుంచి అంతా ముగ్గురు మనుషులు మా డాడీతో కలిపి ముగ్గురు మనుషులు అయితే డ్రిప్ లాగినారు. మందు వేసే వరకు నేను ఉన్నాను నార్మల్ దోండ్లకి. నెక్స్ట్ అయితే డ్రిప్ లాగినప్పుడు నేను లేను, వేరే పని నుండి బయటికి వెళ్ళాను. సండే కదా ఈరోజు, వేరే పని నుండి బయటికి వెళ్ళాను నేను. సో అంతలోపు అయితే మా వాళ్ళు మొత్తం అంతా డ్రిప్ లాగేసినారు. దీని తర్వాత అయితే రేపు మార్నింగ్ మనము మళ్ళీ పేపర్ పరచాలి. పేపర్ పరిచినాక నెక్స్ట్ మొలకలు అయితే పెట్టుకుంటాము. ఫుల్ వీడియో అంతా చూడండి మీరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పేపర్ మొత్తం పరిపించేసినాము. అలాగే టమాటా మొక్కలు కూడా నాటిపించేసినాము. ఇక్కడైతే భూమి మనకు ఓ ఎకరా కన్నా 4-5 కుంటలు ఎక్కువ ఉంది. అందుకని చెప్పి 11,000 మొలకైతే పట్టిందనమాట. మామూలుగా ఎకరాకైతే 10,000 మొలక బాగా సరిపోతుంది. టమాటా మొక్కలు నాటి కూడా ఓ 2 రోజులు అయిందనమాట. టమాటా మొక్కలు అయితే మంచి ఆరోగ్యంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఖర్చు విషయానికి వస్తే 40,000 అయితే ఖర్చు వచ్చింది. అది కూడా దున్నేది మా ట్రాక్టరే కాబట్టి 40,000 వచ్చింది. దున్నేది కూడా బాడీకి పిలిపించుకుంటే ఒక 5-10,000 ఎక్కువ కావచ్చు. ఇది గైస్, మీరు కూడా టమాటా పెట్టేట్టుగా అంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఎంత పెట్టుకోవాలా, ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది అనేసి. దీన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మన రైతన్నలతో మన వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.